లార్డ్స్ విజేత సిరీస్లో ఆధిక్యంలోకి వెళ్లే జట్టేదో నేడు తేలిపోనుంది. 4వ రోజు ఆటలో భారత బౌలర్స్ దుమ్ము దులిపారు. ఇంగ్లాండ్ ఆలౌట్ అవగా టీమిండియా 4 వికెట్లు కోల్పోయింది. ఆఖరి రోజు వికెట్ల జోరు కొనసాగితే మాత్రం ఎవరి అంచనాలకు అందని ఫలితమే వస్తుంది. బ్యాటర్స్కు ఎదురవుతున్న పరిస్థితి చూస్తుంటే ఆట మరింత రసవత్తరంగా మారుతోంది. భారత్కు మిగిలిన 135 పరుగుల లక్ష్యం ఊరిస్తూ ఉంటే పిచ్ మాత్రం ఇంగ్లాండ్ను ఉత్సాహపరుస్తోంది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ ఆఖరి మజిలీకి చేరింది. మూడో రోజు ముగిసేసరికి సమంగా నిలిచిన జట్లు 4వ రోజు బౌలర్ల పట్టుదలకు తలొగ్గాయి. భారత బ్యాటర్లు రాణిస్తే గెలుపు, ఇంగ్లాండ్ బౌలర్లు పడగొడితే ముప్పు. ఏదేమైనా 5వ రోజు ఆట రసవత్తర ముగింపునకు తెరలేపనుంది. ఇంగ్లాండ్ను 200 పరుగుల్లోపే ఆలౌట్ చేశామన్న ఆనందాన్ని భారత టాప్ ఆర్డర్ వికెట్లు ఆవిరి చేశాయి. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 17.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. ఇక మెయిన్ వికెట్లు కోల్పోయిన టీమిండియా తన విజయానికి 135 పరుగుల దూరంలో ఉంది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ 2-0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ను సిరాజ్ తన పేస్ బౌలింగ్తో వణికించాడు. ఇన్నింగ్స్ 6వ ఓవర్లో డకౌట్ను అవుట్ చేశాడు. కాసేపటికి ఓలీ పోప్ను ఎల్బీగా పంపాడు. సిరాజ్ పేస్ను గమనించిన కెప్టెన్ గిల్ మరో ఎండ్లో బుమ్రాను తప్పించి నితీష్ కుమార్కు బంతిని అప్పగించడం ఫలితాన్నిచ్చింది. ఓపెనర్ క్రాలీని నితీష్ అవుట్ చేశాడు. తొలి ఇన్నింగ్స్లోనూ అతని వికెట్ను నితీషే తీశాడు. దీంతో 50 పరుగులకే ఇంగ్లాండ్ 3 టాప్ ఆర్డర్ వికెట్లను కోల్పోయింది. ఈ దశలో రూట్, హ్యారీ బ్రూక్ నిలబడేందుకు చేసిన ప్రయత్నం నిలవలేదు. 62.1 ఓవర్లలో ఇంగ్లాండ్ 192 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. జోరూట్ 96 బంతుల్లో 40 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. లార్డ్స్ టెస్ట్లో టీమిండియా పైచేయి సాధించినట్టే సాధించి పట్టు చేజార్చుకునేలా ఉంది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ను 192 పరుగులకే కుప్పకూల్చిన భారత్ ఆ తర్వాత స్వల్ప లక్ష్య ఛేదనలో తడబాటుతో మొదలుపెట్టింది. కెప్టెన్ శుభ్మన్ గిల్, ఆకాష్ దీప్ వికెట్లు వరుసగా పడ్డంతో భారత్ మళ్లీ కష్టాల్లో పడింది. స్వల్ప స్కోర్కే ఆలౌట్ అయ్యామని నిరాశలో ఉన్న ఇంగ్లాండ్ ఆటగాళ్లలో మళ్లీ ఉత్సాహం ఉరకలేసింది. ఎలాగైనా భారత్పై పట్టు సాధించాలనే వారి ఆరాటానికి పిచ్ కూడా సహకరిస్తోంది. ఇక ఇవాళ 5వ రోజు ఆటలో భారత్ తన ముందున్న స్వల్ప టార్గెట్ను ఛేదించి ఇంగ్లాండ్పై పైచేయి సాధిస్తుందా లేదా అనేది చూడాలి. మొత్తానికి టీమిండియా బ్యాటర్లపైనే గెలుపు భారం ఉందని స్పష్టంగా తెలుస్తోంది.